మా భూములు పోయినాక బాధాకరంగా ఉంది. మాట్లాడానికి కూడా ఓపికలు లేవు. మాకు తగ్గిపోయినాయి. 15 రోజులు సంది అన్నము నీళ్ళు ఏవి లేవు. మాకు బాగా బాధాకరంగా ఉంది. మా ఊరిలో అందరూ మాకు ఒకటే దుఃఖం ఉంది, భూములు లేవు, మాకు కష్టాలు వస్తాయి, ఇంకా ఏది లేదు, భూమి ఉంది కదా మా ఊళ్ళో అని ఒకటే కోరుకుంటున్నాము. మాకు చాలా బాధ ఉంది. ఇంత మా భూమి మా పెద్దలు సంపాదించారు, మా అన్న సంపాదించారు, అంత పోతుందని మాకు బాధాకరంగా ఉంది. ఈ భూమి ఎక్కడి కష్టం చేయలేము, మేము ఎక్కడ రాజ్యం వెళ్ళలేము, మా కాలము గడ్డ మీద ఉంది, గడ్డ మీద బతుకుతున్నామని ఒక ఆవరణ చేస్తున్నాం కానీ ఎక్కడ పడతలేదు. ఈసారి ఇట్లా చేస్తున్నారు. రామ్మోహన్ రెడ్డికి ఎంత దయగలుగుతలేదు, ఎంత ఎంత ఎట్లా మాట్లాడాలో కానీ మాట్లాడబుద్ధి అయితే లేదని కూడా చెప్తున్నాము. అంతగా అనుకేమో రావాలి సార్కు. ఎందుకు నీ నుంచి గెలిచిన సర్పంచ్ని కూడా నైట్ అరెస్ట్ చేసుకోమేంది, ఆడబిడ్డను కూర్చుని పెట్టుకోమేంది, పోలీసులు దౌర్జన్యం చేసుకోమేంది, వాళ్ళకు బిడ్డలు పాపలు లేరా, తల్లి అక్క చెల్లెలు లేరా, ఇంత బాధాకరంగా చేస్తారు. మమ్మల్ని మా భూమి ఉన్నదే కొంచెం భూములు చాలా లేవు మాకు. అందరికీ 2 ఎకరాలు తక్కువనే ఉంది కానీ ఎక్కువ అయితే ఎవరికి లేదు. ఇంట్లో పోయేటోళ్ళకు బాధపడుతున్నాము. రామ్మోహన్ రెడ్డి సారు నువ్వు ఇంత మమ్మల్ని పరిష్కరించి చూస్తున్నావా, పట్టి చూస్తున్నావా, మమ్మల్ని ఇడచేసి చూస్తున్నావా, ఈ ఊరును ఎందుకు అడ్డుకుంటున్నావు? వచ్చేటోళ్ళు కూడా నీవన్నా వచ్చి మరి చెప్పుకోవాలి. ఆ రోజు వచ్చిన ఓట్లు వేయనే నాకు గెలిపిస్తే మీకు న్యాయం చేస్తా, మా పట్ట మాకు ఉంచి మాకు యథార్థంగా ఒకటి చెప్పిపోతే మేము ఈ అన్నలీలకు ఉగ్గపట్టి ఈ ఏడుపు తీర్చి ఈ కన్నీరు పక్కకెట్టి నీకు నీ బిడ్డ పెన్ను మంచిగా జరుపుకో, మాకు ఒక్కటే ముచ్చ చెప్పి ఈరోజు మీ భూమి మీకు ఇస్తా అంటే మాకు ఏమీ బాధలేదు సార్. మీ అందరికీ శరణార్థి. మాకు ఏమి తప్పు లోపలున్నా క్షమించాలి. మాకు ఎక్కడ మాట్లాడానికి కూడా ధైర్యం సరిపోతలేదు, ఓదార్చడానికి కూడా ఎవరు వస్తలేరని అండుకున్నందుకు అందరు వచ్చేటందుకు వాళ్ళను కూడా అరెస్ట్ చేసుకోము. ఎంత న్యాయం పరుకున్నది ఎస్ఐ సార్. అసలు గింత కనికరం లేదు ఎందుకు? వాళ్ళు కూడా ఒక తల్లి పుట్టలకి వెళ్ళిండ్రు. తల్లి ఆడబిడ్డలు రాత్రి పోతే ఏం మాట్లాడుతుంటా సార్? రౌడీ దానికి వచ్చినామా మేము, కొట్లానికి వచ్చినామా, ఒక మర్డర్ కేసు చేసినామా, మేము ఒకరు చంపినామా, ఇంత ఎట్లా చేస్తున్నాడా సారు? ఏంది సార్ ఎందుకు చేస్తున్నాం అంటేనే ఆ మాటలు మాట్లాడుతుండు. సార్కి అన్యాయం జరగదా? ఎప్పుడు ఇదే రాజకీయం ఉంటాయా? అటు ఇటు అయితేనే ఉంటాయి రాజకీయాలు. ఎందుకు అర్థమవుతాయి పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఇవే నాయకులు వీళ్ళే ఉండరు, వస్తుంటారు పోతుంటారు. రాజకీయ నాయకం అన్నప్పుడు కళ్ళు మూసినాడు కళ్ళు తెరిచినాడు అని అర్థం చేసుకోవాలని పోలీస్ శాఖ మంత్రికి మనవి చేస్తున్నాను నేను. మా పెద్దల బొక్కలు కూడా కలిసేటట్టు లేకుండా చేసిన రామ్మోహన్ రెడ్డి రోజున మా ఆయన చచ్చిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. అప్పటి సంది నా చిన్న పిల్లలను నడుపుకుంటొచ్చి ఇప్పుడు మా ఆయన బొక్కల్లో కూడా నా బొక్కలు కలవాయని ఒకటే చేస్తున్నాను నేను. నాకు ఉన్న జీవితం 4 రోజులు నేను ఆయన దగ్గర కూడా బొక్కలు కలిసేటట్లేవని బాధపడుతున్నాం మేము. మా పెద్దల బొక్కలు కలిసేటట్లేవు. ఇట్లా ఎందుకు చేస్తున్నాం రామ్మోహన్ రెడ్డి సారు? ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తీసుకుని మా ఊరి మీద ఏం కన్నేసిండు, ఏం పాపం చేసినాం మేము, ఏం చేసినామని ఇట్లా తీసుకుంటుండు? మాకేం అర్థమైతే లేదు. మేము గెలిపించి 300 మెజార్టీతో తెప్పిస్తే మా మీదకే మళ్ళీ పడ్డ రాజ్యం. ఇదేమి రాజ్యం మాకేం అర్థమైతే లేదు. ఏంటి కోసం చేస్తుండే అర్థమైతే లేదు. ఏం ఫ్యాక్టరీలు ఏంటివి? మాకు ఫ్యాక్టరీ వద్దు, ఏది వద్దు సార్. మా భూమి మాకే ఉండాలి, మా భూమి మాకే కావాలి. మా భూములు పోతున్నాయి, మాకు బాధ ఉన్నది సార్. మా భూములు మాకు కావాలి. మా ఊరి కొడుకులను బిడ్డలను అంతా చాలా బాధ పెడుతున్నాడు. ఆ బాధలన్నీ తిరవాలి. మాకున్నది 3 ఎకరాల భూమి. 3 ఎకరాల భూమి గుంజుకున్నాడు. 10 లక్షలు పెట్టి బోరేసినాం, 2 లక్షలు పెట్టి బావి కొట్టినాం. మొత్తం గుంజుకున్నాక ఎట్లా బతకాలి సార్? మొన్న నిన్న ఏళ్ళకు నా పిల్లలు షెడ్ వేసుకున్నారు. షెడ్ వేసుకుంటే షెడ్ పోతున్నది. ఏమన్నా దంద చేసుకుందామని షెడ్ వేసుకుంటే షెడ్ కూడా పోతున్నది. ఎట్లా బతుకుతారు నా పిల్లలు? ప్రజలను మొత్తం మా తమ్ముల ఉన్న ప్రజలకు అంతా పాదాలకు వందనం. అందరినీ బాధ పెట్టిండు, అందరినీ కన్నీరు పెడుతున్నాడు. ఆయనకింత కనికరం లేదా? నాతిని సర్పంచ్ బిడ్డను పిల్లలు అందరిని వేసుకొని పోలీస్ స్టేషన్ లేనికి ఏమి తప్పు చేసిండు అద్దామని అతి తీసుకొని పోనీకి పసిపిల్లలు తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చొని పెడితే మేము పోతే దొంగలమైనామంట. వాళ్ళని కొట్టనీకి వచ్చినాం మేము. ఆ మాట వాళ్ళకి ఎట్లా వస్తున్నది? పసిపిల్లలు వేసుకొని పోయినారని పోయినాము. మా సర్పంచ్ లేదు, మేము లేము ఆ సర్పంచ్ లేడు. అందరికీ 10,000 శరణార్థి. నాకు మాట్లాడడానికి పానం ఎక్కుతున్నా సార్. మాకు 2 బాబులే ఉన్నారు, 2 ఎకరాల పొలం ఉంది. మా బాబులు చదువుకుంటున్నారు. వాళ్ళకి చదివియాలంటే కూడా ఇబ్బంది ఉంది. మాకు ఉన్నదే 2 ఎకరాల పొలము. ఆయన తీసుకుంటే మేము ఏం పెట్టి చదివియాలి? మేము ఎట్లా బతకాలి? పిల్లలు వేరే దగ్గర చదువుతున్నారు, వాళ్ళకేం ఖర్చులు ఇస్తాము? మేము ఎట్లా బతుకుతాము? ఊర్లో
మా భూమి మాకు కావాలి, మా భూమి ఎవరు తీసుకోవద్దు. రామ్మోహన్ రెడ్డి వచ్చి ఏదో మాకు నిర్ణయమే ఇవ్వాలి. మమ్మల్ని ఇబ్బంది చాలా పెడుతుంది. 15వ రోజు సంది మాకు అన్నం లేవు, నీళ్లు లేవు, మాది ఎట్లా గడుస్తుందో అట్లా గడుస్తుంది. మాకైతే మా భూమి మాకే కావాలి సార్. ఏదో నిర్ణయం వచ్చి చెప్పిపోవాలి. కానీ మేమైతే భూమి ఇయ్యం. మాకు పొలాలు చాలా లేవు, మాకు బోరు బావులు లేవు, ఉన్నదే ఒక పంట మేము చేసేది. మాకు అయితే సాయం చేయాలి, నిర్ణయం మాకు మంచిదే, మేలు చేయాలి. మేలు చేస్తేనే ఆ రామ్మోహన్ రెడ్డికి పేరు ఉంటుంది మళ్ళీసారి రానికి ఊర్లకు. మేము ఎంత మెజారిటీతో గెలిపించినామో అంత అన్యాయం చేస్తున్నాడు మాకు. ఇప్పుడు మాకైతే న్యాయమే కావాలి సార్. మా భూములు అయితే మాకే కావాలి, మేమైతే భూములు ఇవ్వము. మాకున్నది 2 ఎకరాలు. 2 ఎకరాలు మొత్తం పోయినాక మేము ఏ విధంగా బతకాలి? మాకు వేరే వ్యాపారాలు చేయడానికి రావు, ఏం రావు. మేము బతకడమే భూమి పైన. మేము మా పిల్లల పెళ్లి కూడా ఏ విధంగా చేయాలి? మేము తినడానికి తిండి కూడా లేకుంటుంది సార్. మా భూమి మొత్తం పోయినాక మేము ఏ విధంగా బతకాలి? ఇక రోడ్డు పాలు కావాలి, మేము ఇక అడకని తినాలి. అసలు రామ్మోహన్ రెడ్డి సార్కి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మా భూమి మాకు వదిలిపెడితే అంతే చాలు సార్. మాకు ఏం అవసరం లేదు, మా భూమి మాకే కావాలి. నా పేరు మంజుల సార్. మా ఊరిలో గత 15 రోజుల సార్ నిరాహార దీక్ష నడుస్తుంది. మా ఊరు భూములు పోతున్నాం, చాలా బాధగా ఉంది. మాకు చాలా బాధపడుతున్నాము. కనీసం ఓట్లకు వచ్చిన రామ్మోహన్ రెడ్డి సార్ గారు ఇప్పుడు ఒక్కసారి కూడా మా ఊరికి వచ్చి మమ్మల్ని ఓదార్చడం లేదు. ఎన్ని రోజుల సంది ఒకప్పుడు ఓట్లకు వచ్చిన అదే ఎమ్మెల్యే సారు ఇప్పుడు ఒక్క రోజు కూడా ఎందుకు ఇట్లా కూర్చుంటారని మా ఊరికి వస్తలేడు. అదే ఒకప్పుడు పులేందర్ లేని నేను లేని పులేందర్ లేరు అన్న రామ్మోహన్ రెడ్డి పులేందర్ని రాత్రి పోలీస్ స్టేషన్ తీసుకుపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన వల్ల. ఏమనుకోలేదు సార్ మేము దీనివల్ల. ఇంకా ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు. రామ్మోహన్ రెడ్డి సార్ నమ్ముకొని ఇంకా ఇన్ని రోజులు ఉన్నాం. ఇక ఇప్పటి నుండి నమ్మలేం సార్ ఆయననిగా. ఇంకా తిట్టాలంటే గలీజ్గా బూతులు వస్తాయి. మా ఊరు పెద్ద మనుషుల ముఖాలు చూసి తిట్టడం లేదు ఆయనను. ఆయన అనుకుంటుండ్రు ఈ 2 ఏళ్ల రాజకీయంలో నేను ఏమన్నా చేస్తా, చేయగలుగుతా, వీళ్ళని అనగొదుగుతా, వీళ్ళని ఏమన్నా చేస్తా అనుకుంటుండు. కానీ ఆయన ఏం చేయలేడు మమ్మల్ని. ఆయన ఒక బుచ్చగాని లేక బతుకుతుండు. ఇప్పుడు బుచ్చగాళ్ళ దగ్గర బుచ్చం గుంజుకున్నాడు చేస్తున్నాడు. మేము చిన్నకారు సన్నకారు రైతులం సార్. మా దగ్గర ఎకరా 10 ఎకరా కన్నా అంతకన్నా ఎక్కువ పొలాలు లేవు, ఏ జాబు లేవు, జాబర్సులు లేరు మా దగ్గర ఎక్కువ. ఆయన మాత్రం ఎట్లా కన్ను పెట్టిండు మా ఊరి పైన. ఎక్కువ భారీ మెజార్టీతో గెలిచిన రామ్మోహన్ రెడ్డి సార్ గారే మా ఊరి మీద కన్ను పెట్టి మళ్ళా ఆయనకు ఓట్లేసిన వల్ల భూములే తీసుకుంటుండు సార్. ఆయన చిన్న కొంచెం పొలాలు ఉన్న గుంజుకొని అలా ఏం చేస్తారు సార్. ఇంకా వేరే ఊళ్ళలో పొలాలు లేవా, ఆ పొలాలలో వేసుకోమండి ఆయన. అదే రామ్మోహన్ రెడ్డి, ధైర్యం ఉన్న రామ్మోహన్ రెడ్డి అయితే అందరు ఏ సంబంధం లేని వాళ్ళు అసలు వచ్చి మమ్మల్ని ఓదారుస్తారు. ఆయన ఒక్కరోజు మా ఊరికి ఎందుకు వస్తలేడు? అదే ఓట్లప్పుడు పులేందర్ లేని నేను లేని పులేందర్ లేరు అని వచ్చిన రామ్మోహన్ రెడ్డి ఒక్కసారి గుణంగా మా కోసం రాకుండా ఆయన కోసం అన్నా రావాలనిపిస్తలేదు ఆయనకు. ఇంతవరకు సిగ్గుశరం లేదు ఆయనకు. ఇంతన్నా మనసు అనేది లేదా, మానవత్వం లేదా? మాటలు ఏమో మాకు మంచిగా రావు సార్. ఆడబిడ్డలకు కొంచెం కోపం ఎక్కువ వస్తుంది మాకు. ఇంకేం చెప్తారు సార్ ఆయనకి? ఇంకెంతకన్నా చెప్తారు? ఇంకెన్ని రోజులు? 15 రోజులు, గత 15 రోజులు సంది కూర్చుంటాం మీడ. ఇంకెట్లా చెప్పాలి సార్? రామ్మోహన్ రెడ్డి కాలు మొక్కాలి సార్. లాస్ట్ ఓట్లు అడిగేటప్పుడు ఆయన మా కాళ్ళు మొక్కిండు భూముల కోసం. ఇప్పుడు ఆయన కాళ్ళు మొక్కుతాం సార్. ఇక ఇప్పుడు ఆయన వంగి కాలు మొక్కుతాం, ఆయన కాళ్ళకి దండం చేస్తాం. ఆయన అప్పుడు మా ఇల్లు తిరిగిండు. ఇప్పుడు మేము ఆయన ఇంటికి కొని కూడా మాకు అవకాశం లేదు సార్. ఇక ఆయన ఇంటికి పోదామన్నా మాకు ఆయన గేట్ లోపల కొని కూడా ఎంట్రీ లేదు. అప్పుడేమో మా ఇళ్ళకి అర్ధరాత్రి వండుకొని మేము నిద్రలో ఉన్నప్పుడు వచ్చి లేపే అదృష్టం అవకాశం ఉంది ఆయన. కానీ ఇప్పుడు మాకు ఆ అవకాశం కూడా లేదు. ఇంకేం చేస్తాం సార్ మేము ఆయన పట్టుకొని? ఇంకెట్లైనా ఆయనను ఇంకా ఎట్లా పిలవాలి, ఏం చేయాలి? మా ఊరు సర్పంచ్ని కాదు హీనంగా చేసిండు. మమ్మల్ని చేయడానికి గ్యారంటీ ఏముంది సార్ ఆయన?